ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మహాపరిశుద్ధులు, మీరు గనులు, నిజదేవుడు నాయన తండ్రి. నిజదేవుడు అయినటువంటి నిన్ను మాత్రమే సేవించగలిగేటువంటి కృపాభాగ్యములో దీనులమైన మమ్మల్ని నిలబెట్టడమే కాదు, దినములు చెడ్డవి, సమయాన్ని పోనీక సద్వినియోగపరుచుకునే నిమిత్తం మద్యముతో మత్తులైనటువంటి భ్రమలో బ్రతికేటువంటి అనుభవాలకి దిగజారిపోకుండా అనుదినము నీ సహవాసం అనుగ్రహిస్తూ అనేక విషయాలతో మాతో మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన వాక్య జ్ఞానం మాకు అనుగ్రహిస్తూ అయా కలిపి చెరిపెడు బోధలు అనేకమైన ఉంటుండగా, అపార్థాలు అనేకమైన ఉంటుండగా, వక్రీకరింపబడేటువంటి పరిస్థితులు అనేకమైన ఉంటుండగా ప్రతి విషయాన్ని మీరు మాకు విశదపరుస్తున్న మీ అపారమైన కృపను మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం. ఈ సమయంలో మీ వ్యక్తిత్వములో నుండి నాయన మేము నేర్చుకోవలసిన వాటిని మాకు నేర్పమని తండ్రి, మా పరమ తండ్రి, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగేటువంటి మనస్సు, హృదయం మాకు అనుగ్రహించి మీ పక్షముగా మేము ఉండడానికి, మీకు అనుకూలంగా మేము బ్రతకడానికి, మీ మనస్సును అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నట్లయితే, అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు జనులను నాశనము చేయు దూతను ఎవరు పంపారు? మరి దేవుడే. జనులను నాశనము చేయు దూతను పంపింది దేవుడే. ఆ నాశనము చేయమని పంపినటువంటి దూతను, అది నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఏ దేవుడైతే దూతను పంపాడో మన దేవుడు, ఆ దూత నాశనం చేస్తున్నప్పుడు ఆ నాశనాన్ని చూడలేక సంతాపపడి ఆ దూతను అంటున్నారు మన దేవుడు, నువ్వు ఆపే. ఇంకా మన దేవుడు అంత మంచివారు. మన దేవుడు అంటే ఏంటో తెలుసుకోగలగాలి మనం. ఆయన కీడు పంపారు, ఆ కీడుకు సంకేతంగా తన దూతను పంపారు. దూత కీడుకు సంకేతంగా ఎంతోమంది చనిపోతుంటే వెంటనే దేవుడు అన్నారు, ఆ దూతను నువ్వు ఆపే. దేవుడే దూతను ఆపేయమంటే దూత ఏమన్నా చేయగలదా? ఏమీ చేయలేదు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఎందుకు దేవుడు దూతకు ఆజ్ఞాపించాడు కీడు చేయమని? ఆ దూత కీడు చేస్తున్నప్పుడు ఎందుకు దేవుడు ఆపేయమన్నాడు? ఆపేయమంటే దూత ఆపేసింది. అయితే ఆ కీడు పోవాలంటే ఏం చేశారు అనే విషయాన్ని ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఈ ధ్యానాలన్నీ నేను ఎందుకు మీ ముందు పెడుతున్నానంటే, దేవుడు చాలా విషయాలు బయలుపరచడం జరిగింది. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ మొదట మనం అర్థం చేసుకుంటే, ఇవన్నీ దేవుడు ఒకదాని తర్వాత ఒకటి మనకు బయలుపరుస్తున్నప్పుడు వీటిని మొదట మనం ధ్యానం చేసుకుని అధ్యయనం చేస్తే, ఆ తర్వాత కొన్ని విషయాలు మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు అవి మనకు చాలా ఈజీగా అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. 1 by 1 మనం నేర్చుకోగలగాలి. ఏబిసిడీలు నేర్చుకుంటేనే యాపిల్, బాల్, క్యాట్ వస్తాయి. ఏబిసిడీలు రాకపోతే యాపిల్ అంటే ఏంటి, ఎలా రాయాలో కూడా అర్థం అవుతుంది కదా. అందుకే మన దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తున్నారు. హల్లెలూయా. దేవుడుకు ఇశ్రాయేలీల మీద కోపం వచ్చింది.
ఎవరి మీద? అసలు దేవుడికి మనుష్యుల మీద, తన జనాంగం మీద, తన బిడ్డల మీద ఎందుకు కోపం వస్తుంది అంటే పరిధిని తప్పితే కోపం వస్తుంది. మొత్తానికి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలీల మీద దేవునికి కోపం వచ్చింది. కోపం వస్తే ఆ కోపానికి తగినటువంటి ట్రీట్మెంట్ను ప్రభువు ఇవ్వడం జరుగుతుందనే విషయం మనకు తెలుసు. చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. అమ్మ కూడా తేడాగా ఉంటే కొడద్దని, అనుకూలంగా ఉంటే ముద్దు పెట్టుకుంటుందని కూడా మన దేవుడు తల్లి కంటే మిన్న అయినటువంటి దేవుడని, వాత్సల్యత చూపువాడని, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడని కూడా మనకి తెలుసు. తల్లి తండ్రి బిడ్డలను ప్రేమించినా కొట్టకుండా ఉండరని కూడా మనకి తెలుసు. తప్పకుండా కొడతారని తెలుసు తప్పు చేస్తే. అలాగే ఇక్కడ ఇశ్రాయేలీల మీద ఇంకొక మారు కోపం వచ్చింది అని రాయబడి ఉంది. అసలు ఇశ్రాయేలీల ఆది నుండి చూసుకుంటే చాలా మార్లు కోపం వచ్చింది దేవుడికి. దానికి ట్రీట్మెంట్ జరిగింది, చివరికి అంతం మరణం వచ్చింది. కానీ ఈ సందర్భంలో దావీదు పరిపాలన చేస్తున్నటువంటి దినాలలో ఇశ్రాయేలీలు చాలామంది రాజులు పరిపాలన చేశారు. ఏమండి, మనల్ని కూడా చాలామంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పరిపాలన చేశారు ఇప్పటికీ, అవునా కదా? అలాగే ఇశ్రాయేలీలు కూడా చాలామంది రాజులు పరిపాలన చేస్తే దావీదు రాజరికంలో ఉన్నారు. వీళ్ళందరూ దావీదు రాజరికంలో ఉన్నారు. ఆ రాజరికంలో ఉన్నప్పటికీ ఆ దావీదు రాజరికంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దావీదు మీద కోపం రాలే, దావీదు మీద కోపం వచ్చిందని రాయబడలే. దేవునికంట ఇశ్రాయేలీల జనాంగం మీద కోపం వచ్చింది. ఇశ్రాయేలీల జనాంగం అంటే ఏంటి? 12 గోత్రపు ప్రజలు. అప్పటికి ఇశ్రాయేలీల జనాంగం 2 కింద విభాగింపబడలేదు. సొలొమోను దినాల తర్వాత విభాగింపబడింది. అంతవరకు కూడా 12 గోత్రాలు కూడా ఒకే రాజ్యంగా ఉన్నాయి. వీరి మీద కోపం వచ్చేటప్పటికి మొత్తానికి దావీదును ప్రేరేపించారు. ఇక్కడ ఒక సందర్భంలో దేవుడు ప్రేరేపించినట్టుగా ఉంది, ఒక సందర్భంలో సైతానుగాడు ప్రేరేపించినట్టుగా ఉంది. దీన్ని విశదపరుస్తాను. ఎలాగైతే దేవుడు పశ్చాత్తాపడతాడు, పశ్చాత్తాపడ్డానికి నరుడు కాదు అని ఎలా ఉందో, ఆభరణాలు తీసేయమన్నాడు, అందులో ట్విస్టు మర్మం ఏమైందో. ఇంకా ఏం ధ్యానం చేసుకున్నాం? స్త్రీలు మౌనంగా ఉండాలి, ఉపదేశం చేయకూడదు, లేదు లేదు మంచి ఉపదేశం చేయాలి అనే దానిలో దాగినటువంటి సత్యాలను ఇంతవరకు కూడా దేవుడు మనకు విశదపరుస్తున్నాడు. ఇక్కడ కూడా ఏమని రాయబడిందంటే సాతానుడు దావీదును ప్రేరేపించినట్టు రాయబడి ఉంది ఒక గ్రంథంలో. ఒక గ్రంథంలో దేవుడే దావీదును ప్రేరేపించినట్టు వ్రాయబడి ఉంది. దీనిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించాలి. పరిశుద్ధాత్మ మనకి తేటగా స్పష్టంగా బయలుపరుస్తున్నప్పుడు ఆత్మ చేత నేను నడిపింపబడాలి, అదే ఆత్మ చేత మీరు దానిని గ్రహించగలగాలి. దీనిని తర్వాత చెప్తాను, కానీ ముందు ఇలా రాయబడింది. కానీ ఏది తప్పు కాదు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఏది తప్పు కాదు. ఇవి వక్రీకరించి బోధించడానికి, అర్థం చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మశక్తి లేకపోతే విశదీకరించడం అనేది అసంభవం. అందుకే వక్రీకరించి వాక్యాలను బోధిస్తున్నటువంటి వారు అనేకులు లేచారు. నిజానికి పౌలు గారి బోధలో చాలామంది అపార్థంగా చేసుకొని బోధిస్తున్నారు. దేవుని వాక్యంలో పేతురు గారు 2వ పేతురులో పౌలు గారి యొక్క బోధలు గ్రహించడం చాలా కష్టం. విద్యావిహీనులు కానీ ఆత్మ లేని వారు కానీ వీటిని గ్రహించలేరు, అవి చాలా కష్టతరం అన్నారు. అందుకే ఈ రోజుల్లో ఆ ముక్క వాళ్ళకి జ్ఞాపకం ఉందో లేదు కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే బోధిస్తూ మీరు పౌలయ్య గారిని అడగాలి అని తప్పించుకుంటున్నారు. ఉపదేశించాలని పౌలయ్య గారు అన్నారు, మౌనంగా ఉండాలని పౌలయ్య గారు అన్నారు. ఎందుకు మౌనంగా ఉండాలన్నారు, ఎందుకు ఉపదేశించమన్నారు, మంచి ఉపదేశం చేయాలన్నారు అనే దానిలో ముందుకు కొనసాగట్లేదు. కానీ
స్త్రీలు అనబడినటువంటి వారు పాస్టర్స్గా ఉండకూడదు, నేను మర్మం చెప్పేశాను అన్నట్టుగా లెగుస్తున్నారు. ఇవన్నీ దేవుని వాక్యానికి విరోధం, వక్రీకరించి బోధిస్తున్నటువంటి బోధలు. ఎందుకంటే నిజంగా దేవుడు అనబడిన వాడు స్త్రీని వాడుకోవడం, అదే నిజమైతే స్త్రీని దేవుడు వాడుకోకూడదు. దెబోరాను మస్తకి వృక్షం కింద న్యాయాధిపతినిగా తీర్పు తీర్చడానికి పెట్టక్కర్లేదు. సర్వ సమాజం అనబడేటువంటి ఇశ్రాయేలీల లక్షలాది కాల్బలానికి న్యాయాధిపతినిగా దేవుడు దెబోరాను ఆ రోజు ఏర్పాటు చేసుకోక్కర్లేదు, ప్రవక్తినిగా ఏర్పాటు చేసుకోక్కర్లేదు. అంతమంది పురుషుల మధ్యలో ఆసీనురాలై ఆమె పురుషుని వలె ఏం చేయక్కర్లే, తీర్పు తీర్చక్కర్లే. మరి ఆ దేవుడు ఈ దేవుడు ఒకటని మేము అనుకుంటున్నాం. మరి మీరు ఏమన్నా మారారని అనుకుంటున్నారని మాకు తెలియదు, కానీ మారితే మారుండొచ్చు, మీరు భ్రమలో ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అందుకని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయకపోతే తేడాలు వస్తాయి. మనము దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుడే శరణ్యం అనుకుంటున్నప్పుడు, అయ్యా పొరపాటు నాలో జరగకూడదని ప్రాకులాడుతున్నప్పుడు పొరపాటు గుండా దేవుడు మనల్ని నడిపించడండి. మన ఆశను బట్టి దేవుడు కార్యం చేస్తాడు. మనకు తెలుసు భ్రమపరుచు ఆత్మలు ఉన్నాయి, వక్రీకరించి బోధించే బోధకులు ఉన్నారు, కరిపి చెరిపే వాళ్ళు ఉన్నారు, విద్యావిహీనులు, ఆత్మ లేని వాళ్ళు పౌలయ్య గారి బోధనను సరిగా అర్థం చేసుకోలేరు అనే విషయం మనకు తెలుసు. హల్లెలూయా. తెలిసినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో, దేవుని పాదాల మీద, ప్రభువా మీ ఆత్మ నడిపింపు మాత్రం మాకు ఇవ్వండి, మీరు మాత్రమే విశదపరచండి, మాలో ఏమీ లేదయ్యా, నేనైతే గాడిదను, మీరు మాత్రమే విశుద్ధపరిస్తేనే మాట్లాడగలను అని నిజంగా దేవుని ఆత్మ కలిగిన వారు దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను నడిపిస్తారు. హల్లెలూయా. దేవుడు వారి పక్షంగా కూడా కార్యం చేస్తారు. కానీ ఇవన్నీ న్యాయాధిపతి అయినటువంటి దేవదేవుని ఎదుట నిలబడినప్పుడు మాత్రమే తెలుస్తాయి, అంతవరకు తెలియదు. నిజం కంటే అబద్ధమే రాజ్యం ఏలద్దండి. మికాయా దర్శనం చూసి ఇశ్రాయేలీల ప్రజలు కాపర్లేని గొర్రెల వలె తిరుగుతున్నట్టుగా దేవుడు నాకు బయలుపరుస్తున్నారు. ఇదిగో ప్రభువు సింహాసన శీరుడుగా ఉండడం నేను చూచాను, ఇరు పార్శ్వముల సైన్య సమూహాలు ఉండడం నేను చూచాను. అప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్నారు, ఆయనే అహాబుకు కీడు ఉద్దేశించాలని అబద్ధమాడు ఆత్మను 400 ప్రవక్తల నోట ఆయన ఉంచాడు. నిజమా కదా మాట? దేవుడు అబద్ధమాడు ఆత్మలో పెడతాడా నోట అంటే చాలా ధ్యానం చేసుకున్నాం మనం. ఇవన్నీ మింగుడు పడ వీళ్ళకి, దేవుడిని ఎలా చేసేస్తున్నారు వీళ్ళు ఇంకెందుకు అంటారు. కానీ మనం లోతుగా అధ్యయనం చేసాం, ధ్యానం చేసాం. మనం ఉన్నట్టుగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ధ్యానం చేయడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు తప్పు కాదు, దేవుడు నీతి న్యాయదార్థతలు జరిగించేవాడు, నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు. ఆయన ఎవరో జడ్జు, మహాన్యాయాధిపతి. ఆయన ఎక్కడ ఎవరికి ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఆయన జ్ఞానం మనకు అంతుపట్టదు. అర్థమైందండి? అక్కడ రాయబడింది, మికాయా అంటాడు, అబద్ధమాడు ఆత్మను యెహోవా నీ ప్రవక్తల నోట ఉంచగా అని మనం అన్ని ధ్యానం చేసుకున్నాం, అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ధ్యానంలోకి వస్తే జరిగినటువంటి సందర్భం, ఇశ్రాయేలీల మీద కోపం వచ్చినప్పుడు దేవుడే దావీదును ప్రేరేపించినట్టుగా ఉంది, ఒకవైపు సాతానుడు దావీదును ప్రేరేపించినట్టుగా ఉంది. అది ఏంటో మనం ధ్యానం చేద్దాం. మొత్తానికి ప్రేరణ అంటూ దావీదులో జరిగింది. ఏం జరిగింది ప్రేరణ అంటే, దేవునికి విరోధమైనటువంటి ప్రేరణ, దేవునికి అంగీకార యోగ్యము కానటువంటి ప్రేరణ, దేవునికి కోపము వచ్చేటువంటి ప్రేరణ, దేవుడు కోప ఫలితంగా ఇశ్రాయేలీల జనాంగం మీదకి కీడు పంపించేటువంటి ప్రేరణ. ఏంటి ఆ ప్రేరణ అంటే, మొత్తం నా సామ్రాజ్యంలో, నా రాజ్యంలో ఎంతమంది జనాలు ఉన్నారో, సైన్యం ఉంది, యోవాబు నీవు లెక్కించు. యోవాబుకి మాట చాలా నీచంగాను అసహ్యంగాను అనిపించింది. అదేంటి రాజా, దేవుడు నీ రాజ్యంలో విస్తారమైనటువంటి జన ప్రవాహాన్నే ఇచ్చాడు నీకు అంటే ఏంటి? దేవుడే
నీ పక్షముగా ఉండి యుద్ధాలు చేస్తున్నారు, జనాలు లెక్కించమనడం మంచిగా అనిపించట్లేదు నాకు. పొరపాటుగాను దేవుడు ఇశ్రాయేలీల మీదకి కీడు పంపించేటువంటి పరిస్థితిగాను నాకు కనబడుతుంది. లెక్కించడం ఏంటి మహాప్రభు అంటే, రాజుగారి మాట చెల్లుద్ది కానీ యోవాబు మాట చెల్లదు కాబట్టి రాజుగారు తన మాటను నెగ్గించుకున్నారు. దాను మొదలుకొని బెహర్షబా వరకు 9 నెలల పాటు లెక్కించారన్నమాట జనసంద్రాన్ని. లెక్కించేటప్పటికి మొత్తానికి దావీదుకి ఏమైందంటే, ఈ కార్యం చేసినందుకు కొంత మనస్సు కొట్టుకుంటుంది. ఏమని కొట్టుకుంటుందంటే, అయ్యయ్యో నా దేవునికి విరోధం కదా ఈ కార్యం, ఈ ఆలోచన నా దేవునికి విరోధం, నేను ఎలా ప్రవర్తించినటువంటి ప్రవర్తన నా దేవునికి విరోధం, ఎంత గొప్ప ఘాతకం పాతకం, ఎంత గొప్ప పాపం నేను ఎందుకు చేశాను, నాకు అర్థం పర్థం లేకుండా ఎందుకు ప్రవర్తించాను అని దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు దావీదు ప్రార్థన ఆలకిస్తున్నాడు. అందుకని ఆ టైంలో ప్రవక్తగా ఉన్నాడనమాట గాదు. దావీదుకి ప్రవక్తగా ఉన్నాడు గాదు. దేవుడు గాదు అనబడేటువంటి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళు, 3 అంశాలు దావీదు ఎదుట పెట్టు, ఆ 3 అంశాల్లో ఒక్కటి కోరుకోమను, దాన్ని నేను నెరవేరుస్తాను అని గాదుని దావీదు మహారాజు యొద్దకు పంపితే, గాదు అన్నాడు, దావీదా నీవు చేసిన కార్యంను బట్టి దేవుడు 3 ప్రశ్నలు నీ ముందు ఉంచాలనుకున్నాడు. ఆ ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటగా 3 సంవత్సరముల పాటు కరువు క్షామం నీ దేశం మీదకి పంపాలా, లేదా 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే నువ్వు పారిపోతావా. 3వ మాట ఏంటంటే, దేవుడు ఒక రోగాన్ని 3 రోజుల పాటు పంపడం నీకు ఇష్టమా, ఈ 3 ఏదో ఒకటి కోరుకోమని దేవుడు నన్ను పంపాడు అని చెప్పాడు. దావీదు అనుకున్నాడు, అయ్యయ్యో ఇరకాటంలో పడ్డానే, పాపం చేశాను, అవివేకపు పని చేశాను, దోషం చేశాను, దేవుడు 3 ఆప్షన్స్ నా ముందు పెట్టారు, ఏదేమైనా శత్రువుల చేతిలో పడ్డం కంటే ఈ క్షామంలో లేకపోతే ఈ కరువులో పడ్డం కంటే నా దేవుడు చేతిలో పడ్డం చాలా మంచిది, ఎందుకంటే నా దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. యోనా ఏమన్నాడు, దేవా దేవా తర్షీషుకు నేను ఎందుకు పారిపోయానంటే, నినివే పట్టణములో దుర్గతి నువ్వు ప్రకటించమన్నప్పుడు నేను ప్రకటిస్తే, వాళ్ళ నీ వైపుకు తిరిగితే, నీవు అత్యంత కృపయు బహుశాంతమును జాలియు కలిగిన దేవుడు అని నువ్వు పశ్చాత్తాపడిపోయి వాళ్ళ మీదకి రప్పిస్తానన్న కీడు నువ్వు రప్పించవని నేను ఎరుగుదుని నిన్ను. నీ గురుండి నాకు తెలుసు. ఎవడి దేవుడి గురించి ఎవరికి తెలుస్తుంది తెలుసా? ఆయన ప్రవక్తలకు తెలుస్తుంది, ఆయనతో సహవాసం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే యెహోషాపాతు రాజు చాలా ఆత్మీయుడు కాబట్టి, యెహోవాను నమ్ముకోండి స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు ఎవరిళ్ళు? ఆయన ప్రవక్తలు నమ్ముకోండి కృతార్థులగుతారు. ఆయన ప్రవక్తలు, ఆయన సేవకులైన ప్రవక్తలకు ఆయన యోచించినది ఏది చెప్పకుండా మానడు. ఎందుకు? ఆయనతో సహవాసం ఉంటారు కాబట్టి. అందుకే యోనా ఆయన గురించి తెలిసినాడు కాబట్టి, మా దేవుడు స్వభావం నాకు తెలుసమ్మోయ్, ఆయన అత్యంత కృపయు బహుశాంతము జాలి కలిగిన దేవుడని నేను ఎరుగుదును తెలుసు. దేవుడు ఎలా అంటాడు? దావీదుకు కూడా దేవుడు ఎలా అంటాడు తెలుసే. దావీదు దేవుడిని ఆరాధించేవాడు. దేవుడు హృదయం ఏంటో దావీదుకి తెలుసు. అందుకే దావీదు అన్నాడు, నేను శత్రువుల చేతిలో పడను, కరువులు అసలు పడను, నా దేవుడు చేతుల్లో పడిపోవడమే నాకు మంచిది. 3 రోజులు నా దేవుడి చేతుల్లో
పడతాను, ఇంకేం చేస్తాం. ఇదే బాగుంది బెటర్గా కొంచెం. ఎందుకంటే దేవుడు చేతుల్లో పడేటప్పటికి ఆయన ఎలాంటి దేవుడు చదువుకున్నాం మనం. 2వ సమూయేలు గ్రంథం 24:13. కావున గాదు దావీదు నద్దకు వచ్చిట్లని సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామం కలుగుటకు ఒప్పుకుందువా? నేను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 నెలలు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి సెలవియ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుదుముగాక అని గాదుతో అనెను. హల్లెలూయా. 3 రోజుల్లో రోగం పంపడాన్ని ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. ఇష్టపడగానే గాదు ఎవరితో చెప్పాడు ఈ మాట? దేవుడికి తెలదా? ప్రాసెస్ ఇది, ప్రతిదానికి ప్రాసెస్. అర్థమైందమ్మా? ప్రతిదానికి ప్రాసెస్సే కదా. ఇప్పుడు సపోజ్ వాసు గారు సీత గారు మా ఇంటి పక్కనే ఉన్నారు. మైకుల్లోంచి శబ్దం, వాక్యం వాళ్ళకి వినబడద్దు, లక్ష్మమ్మ గారికి వినబడద్ది. వినబడద్దా? ఆరాధన వినబడుతుంది, వాక్యం వినబడుతుంది. ఇక్కడ కూర్చుని ఆరాధన వాక్యం వినేద్దాం, ఆరాధన చేసేద్దాం, చప్పట్లు కొట్టేద్దాం అంటే ప్రాసెస్ అది కదమ్మా. ప్రాసెస్ కాదు కదా అది. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక మార్గం, ఒక నడవడిక ఉంటుందన్నమాట. మరి దేవుడు వినలేదంటే విన్నాడు, దేవుడు మాట్లాడలేదా దావీదుతో అంటే గాదునే పంపుతాడు. ఒక ప్రాసెస్ కదమ్మా. అలాగే ఇప్పుడు గాదు దేవుడితో చెప్తున్నాను. అక్కడ కూడా గాదు ఏమన్నాడో, నువ్వు ఈ 3 ఏది కోరుకుంటావో చెప్పితే నేను దేవుడికి చెప్పాలి, దేవుడు మళ్ళీ నీకు ఉత్తరం ఇవ్వాలి. గాదు అనబడేటువంటి ప్రవక్త చెప్పాడా లేదా? చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక దూతను పంపాడు. ఎందుకు? 3 రోజులు తెగులును పంపాలి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు లెక్కెట్టించాడు మరీనా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు. అసలు దేవుడు ఎందుకు ప్రేరేపించాడు దావీదుని? ఎవరి మీద కోపంతో ప్రేరేపించాడు? దావీదు మీద కోపమా దేవునికి? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దావీదు మీద కోపమా దేవునికి? కాదు. మరి ఎవరి మీద కోపం? ఇశ్రాయేలీల మీద. ఎవరికి? 24 మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేశాను. అర్థమైందా? ఇప్పుడు దేవునికి ఎవరి మీద కోపం? ఇశ్రాయేలీల మీద, దావీదు మీద కాదు. ఇశ్రాయేలీల మీద కోపం వస్తే దేవుడు దావీదుని ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపించాడు? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీల జనాంగాన్ని లెక్కించాలి. ఇది మీరు జాగ్రత్తగా అట్టే పెట్టుకోండి. అంటే దేవునికి విరోధంగా దేవుడే ప్రేరేపిస్తాడా? ఆయనకు విరోధంగా ఉండమని ఆయన మనుషులు ప్రేరేపిస్తాడా? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది చాలా జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఏదట్టే పెట్టుకోండి. దేవుడే దావీదును ప్రేరేపించాడు. మొత్తానికి దావీదు ప్రేరేపింపబడ్డాడు, చేయాల్సింది చేశాడు. అది దేవునికి విరోధమైంది. అది దేవుడికి విరోధమై దేవుడు ఎవరి మీద కోపంగా ఉన్నాడో వాళ్ళ మీదగా కీడు పంపడానికే అది ఏమైంది? సంకేతమైంది. యోవాబు అన్నాడు, మహారాజా నువ్వు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు లెక్కించమంటున్నావు, ఇది దేవుడికి విరోధమైన కార్యం. ఇశ్రాయేలీల మీదకే కీడు వస్తుందేమో దేవుడి యొద్ద నుండి. అసలు దేవుడి కీడు రావాలని కదా, ఇశ్రాయేలీల మీద కదా కోపం వచ్చిందంటే దేవుడు కీడు పంపాలి. ఆ కీడు రావాలనే కదా ఎవరిని ప్రేరేపించాడంటే ఇక్కడ దావీదుని. ఇప్పుడు ఆ కీడు ఎవరి మీదకి రావాలనుకున్నాడో ఎవరి మీద పంపాడు? ఇశ్రాయేలీల మీదకే రావాలి, ఇశ్రాయేలీల మీదకే పంపాడు. పంపినోడు దేవుడే, ప్రేరేపించినోడు దేవుడే. 3 రోజులు 3 నెలలు 3 సంవత్సరాలు ముందు పెడితే మన దావీదు ఆత్మజ్ఞానంతో 3 రోజులు కోరుకున్నాడు.
3 రోజుల్లో ఒక్క రోజు ఎంతమంది చచ్చిపోయారంటే అవధూత వస్తే యెరూషలేము మీద చేయించింది. రోగం వచ్చేసి ఇశ్రాయేలును మొత్తితే ఒక్క రోజులు ఇక్కడ రాయబడి ఉంది 16 వచ్చును 15 నుండి. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. ఎంతమంది? ఎన్ని రోజులకి? ఒక్క రోజుకి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 2 రోజులు ఉన్నాయి. దేవుడు ఆగలిగాడా? కోపం వచ్చి పిల్లల్ని కొట్టేసుకుంటాం. కర్ర ఉంటే కర్ర ఇచ్చి కొడేస్తాం. ఆ కోపంలో మూకుడు ఉంటే నెత్తి మీద టంగుమనేస్తాం. ఎందుకంటే చేతిలో మూకుడే ఉంది. అట్లోసి ఉంటే కూడా తిప్పేసి పెడేస్తాం. కర్కశంగా ఉండగలుగుతావా? కొట్టిన కాసేపు ఆడు ఏడుపు ఇంకా ఆగదు. కానీ పక్కకి వెళ్ళిపోయి నిన్ను నువ్వే తిట్టుకుని అవసరమైతే నిన్ను నువ్వే 2 బాధేసుకుని పిచ్చి పని చేశాను పిచ్చిదాన్ని పిల్లోని కొట్టుకుంటానా? మనసాక్క వాడిని చేరదీసి అలాగ ఉండకూడదమ్మా, మరి అలా చేయకూడదమ్మా, ఇలా చెయ్యకపోతే నేను కొట్టకపోదును కదా, నీతో చెప్పాను కదా, అలా ఉండొద్దురా అన్నాను కదా, ఎందుకురా కొట్టించుకుంటావు నాతోటి? నా బాబు అనుభవాలు అందరికీ. చితక బాధేసి ఇంకదే బాధుడు ఏడుపుడు. ఎవరైనా తల్లి అయినంతే తండ్రి అయినంతే. మరైనా మన తల్లులకే తల్లి, మన తండ్రులకే తండ్రి, మన తల్లులకే తల్లి, తండ్రులకే తండ్రి, మనకే తల్లి తండ్రి. తన పిల్లల్ని కొట్టుకుంటున్నాడు. ఒక్క రోజుకి తట్టుకోలేకపోయాడు. అది ఆయన వాత్సల్యత, ప్రేమ. తట్టుకోలేక దేవదూత యెరూషలేము మీద చెయ్యి చాపిందంతే, తెగులు వచ్చేసింది కదా. ఒక్క రోజులో 70,000 మంది చచ్చిపోయేటప్పటికి దేవునికి సంతాపము అంతా ఇంత లేదు. సంతాపపడిపోతున్నాడు దేవుడు, ఏడుస్తున్నాడు, వేదన పడిపోతున్నాడు. ఇంకా 2 రోజులు ఉంది. ఆయన న్యాయాధిపతి. ఎవరైనా న్యాయాధిపతి. న్యాయాధిపతి ఆపేయాలంటే ఆగదు. న్యాయం ఉంటుంది కదా. ఇప్పుడు జడ్జి ఉన్నాడండి, కన్న కొడుకే పట్టుబడ్డాడు పాపం చేసి. అతను నిజమైనటువంటి న్యాయాధిపతి, లేదా అతను నిజమైన జడ్జు, లేదా అతను నిజమైన పోలీస్ ఆఫీసర్ అయితే శిక్ష ఖరారు చేస్తాడు. బాధ ఉంటుంది. తప్పిద్దామనుకుంటే అతడు అన్యాయస్తుడు అవుతాడు. అన్యాయపు తీర్పు తీరిస్తే అన్యాయస్తుడు అవుతాడు. అన్యాయంగా వాదిస్తే అన్యాయస్తుడు అవుతాడు. న్యాయంగా ఉండాలనుకున్నవాడు కన్న బిడ్డనైనా న్యాయంగానే అప్పగిస్తాడు. ఈ రోజున దావీదు కోరుకున్నది 3 రోజులు. 3 రోజులు కూడా తెగులు రావాలి. ఒక్క రోజు తెగులుకే 70,000 మంది చచ్చిపోతే ఇంకా 2 రోజులు తెగులుకి ఎంతమంది చచ్చిపోతారు? దేవునికి మనసు ఆగట్లేదు. దీనిని ఆపే నాథుడు కావాలి. అందుకే దేవుడు ఆ రోజు మోసేని ఏర్పాటు చేసుకున్నాడు. అహరోన్ని ఏర్పాటు చేసుకుంటే ఎలాగుండో తెలుసా? ఎలాగుండో? ఆయన పోతుడు, వీళ్ళు పోదురు, తుడిచిపెట్టుకుపోదురు. ఆ రోజు మోషే అన్నాడు, నేను నోటి మాంద్యం కలిగినోడిని. అంటే మీ అన్నయ్య ఉన్నాడని నాకు తెలీదా? నాకు తెలుసు. నువ్వే నాయకుడిగా ఉండు, నీకు నోరుగా ఉంటాడు మీ అన్నయ్య. 40 రోజులు మోషే కొండ మీదకి వెళ్తే రావట్లేదని వీళ్ళు, అహరోను దూడ మాకు మీ అన్నయ్య ఎక్కడికి పోయాడో తెలీదు. ఈ మోషే అన్నవాడు ఏమాయనో నువ్వేం చేస్తావు? మరి నువ్వు ఉన్నావు కదా, నీ మీద ఆడతాం. ఎవరుంటే వాళ్ళ మీద పడ్డం మాకు ఆనవాయి. అందుకని నీ మీద పడతాం. ఏం చెప్తావు? మీ అన్నయ్య ఏమాయనో మమ్మల్ని నడిపించడానికి దేవచ్చేయి.
మారు మాట్లాడా? తప్పు అన్నాడా? అన్నీ వస్తాడులే అన్నాడా? నేను తీసుకొచ్చేస్తున్నాను లేత అన్నాడా? ఎక్కడికి వెళ్తాడులే అన్నాడా? ఏం చేశాడో తెలుసా? మీ చెవులకున్న పోగులు తీయండి. ఏం చేస్తాం? దూడ. మాకేం చెప్పక్కర్లేదు, మేము ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఎటు 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 కనెక్ట్ అవుతే తొందరగా, ఎటు వీలైతే అటు దొర్లుకుపోతూ ఉంటాను నేను. మరి మోషే అలాంటోడు కాదు. దేవాది దేవుడు అనబడినటువంటి వాడు ఒక సందర్భంలో, మోషే వీళ్ళని నేను అస్సలు సహించలేకపోతున్నాను, నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళందరినీ తుడిచిపెడతానే. తుడిచిపెట్టలేడా? నోవాహు దినాల్లో తుడిచిపెట్టలేదా దేవుడు? ఆయన తుడిచిపెట్టలేడా? నాకు ఒక ఆప్షన్ ఉంది మోషే, నీలో నుంచి నేను సంతానాన్ని పుట్టించుకుంటాను, జనాంగాన్ని. అబ్రహాంలో జనాంగాన్ని పుట్టించుకోలేదా? ఇప్పుడు నేను నీలో నుంచి పుట్టించుకుంటాను, ఎంతవరకు తుడిచిపెట్టేస్తాను అంటే, మోషే మా ప్రభువా మా దేవ ఎంత నమ్మదగిన వాడు అన్నాడా? దేవా, జీవగ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టేయి. ఈ నిర్ణయం కానీ నీవు అమలు పరచాలనుకుంటే, లేకపోతే జీవగ్రంథములో నా పేరు ఉండాలనుకుంటే ఈ ప్రజలను కూడా ఉంచు అన్నాడు. హల్లెలూయా. దేవుడే అలా అంటే దేవుడికి వాళ్ళకి మధ్యలో నిలబడిపోయాడు. మొత్తానికి పనికి మారిన మనుషులంటేనే తిరిగిపోయాడు అహరోను. ఎంత తేడా, ఎంత తేడా! దేవుడికి ఎవరు కావాలో తెలుసా? దేవుని కోపాన్ని ఆపేవాళ్ళు కావాలి, దేవుని శాంతపరిచేవాళ్ళు కావాలి, దేవుడిని పాదు చేసేవాళ్ళు కావాలి, కోపాన్ని రేపేవాళ్ళు కాదు, చల్లార్చేవాళ్ళు కావాలి. ఇప్పుడు దేవుడు కోరుకున్నది అదే కదా. ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉన్నాయి. ఆపే అంటే ఆగిపోయింది, కానీ ఆయన అన్యాయస్తుడు అవుతాడా? ఖచ్చితంగా 3 రోజులు చెయ్యాలి. చెయ్యాలంటే చెయ్యాలి, దాన్ని ఆపాలంటే కోణం ఉంది. హల్లెలూయా. అప్పుడు వెంటనే దావీదు అటువంటి అనుభవంలో ఉన్నాడు కాబట్టే దావీదు ద్వారా జరిగించాడు. హల్లెలూయా. దావీదు, దేవుడు ఎంత సంతాపపడిపోతున్నాడు అక్కడ, దావీదు ఇక్కడ అంత సంతాపపడిపోతున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దావీదు, దేవా, గొర్రెల్లాంటి ప్రజలు వీళ్ళు ఏం చేశారు? పాపం చేసింది నేను, దోషినైనది నేను, నన్ను నా ఇంటి వారిని చూసుకో నువ్వు. ఈ ప్రజలు ఏం చేశారు అన్న వాళ్ళు కావాలి దేవుడికి ఇప్పుడు. హల్లెలూయా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలీల మీద కోపం వచ్చింది, కోపానికి దేవుడు శిక్ష వెయ్యాలి. ఆ శిక్ష వేస్తూ ఉన్నప్పుడు ఆయన సంతాపపడతాడు, ఆ శిక్షను ఆపేవాడు అక్కడ కావాలి. అర్థమైందా? అలాంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి వాడే మోషే. హల్లెలూయా. మోషే కనుక లేకపోతే దేవుడు ప్రణాళికలు ఆగిపోదును. మోషే చాలా సందర్భాల్లో ఆపేటండి దేవుని కోపాన్ని. చాలా సందర్భాల్లో ఇంకా దేవుని కోపాన్ని బట్టి రావలసినటువంటి కీడును ఆపాడు. అర్థమైందా మీకు? ఒక సందర్భంలో ఇశ్రాయేలీల మీద దేవుని కోపం వచ్చింది. ఇశ్రాయేలీలు దేవునికి మోషేకి విరోధంగా సనుగుతున్నారు. కోపానికి, తీవ్రమైన కోపానికి దేవుడు ఏం చేశాడు? సర్పాలను పంపాడు. తాపకరమైన సర్పాలు. తాపకరమైన సర్పాలు పంపుతుంటే, జనాలను కరిసేస్తుంటే, తాపకరమైన సర్పాలు జనాలు చచ్చిపోతుంటే దేవుడికి ఎలా ఉంటుంది? బాధ ఉంటుందా? ఇశ్రాయేలీని చంపుకోవడానిక తెచ్చుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలీల్ని పాలు తీరులు ప్రవహించు దేశానికి నడిపించడానికి తెచ్చుకున్నాడు. వాళ్ళ పక్షంగా అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేసి చూపాడు. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం పొంగి పొర్లిపోద్దని. కానీ వీళ్ళు విశ్వాసఘాతకులుగా, విశ్వాసం పొంగి పొర్లిపోవడం కాదు, ఆయన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచకార్యాలు చూచిన, అనుభవించిన వెంటనే మరిచిపోయిన విశ్వాసఘాతకులైపోయి ఇష్టానుసారంగా దేవుడు కోపం రేపుతుంటే దేవుడు కొట్టకుండా ఉంటాడా? ఆయన న్యాయాధిపతి కాదా? దొంగతనం చేస్తే పోలీస్ ఆఫీసర్ దొంగను ఏం చేయాలి? జైల్లో పెట్టాలి.
ఆడు తిన్నమైనడు కాకపోతే అన్యాయస్తుడైతే కొడుకుని జైల్లో పెడతాడా? పెట్టాలి సబబు. మరి ఇప్పుడు పిల్లలు కొడతారా కొట్టరా దేవుడు? తాపకరమైనటువంటి సర్పాలకు అప్పచెప్పేస్తుంటే తన పిల్లలే చచ్చిపోయి మోసే 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 అని మోసే దగ్గరికి వస్తుంటే మోసే దేవుడు కోపాన్ని ఆపాడు. హల్లెలూయా. ఒక్క సందర్భం కాదండి ఇది. మనం ఆ సందర్భంలో లేము కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క సందర్భంతో ముగించుకోవాలి మనం, ఎందుకంటే ముందుకెళ్ళాలి. దేవుడు కోపాన్ని ఆపిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల మీద ఎవరికి కోపం వచ్చింది? దేవునికి. కోప ఫలితంగా వాళ్ళ మీదకి ఏం రావాలి? శిక్ష రావాలి. శిక్ష వచ్చేటప్పుడు దేవుడు తట్టుకోగలడా? అందుకని ఆపేవాడు కావాలి. ఆపేవాడే దావీదు. ఆపుతాడని దేవుడికి తెలుసు. దావీదు ఆపుతాడని దేవుడికి తెలుసు. దావీదు మనసు ఏంటో దేవుడు తెలుసు, హృదయం ఏంటో దేవుడు తెలుసు. అందుకని దేవుడు ఇశ్రాయేలుడు కోపం వచ్చింది. ఆ కోప ఫలితంగా ఇశ్రాయేలీల్ని తెగులుతో మొత్తుతూ ఉంటే 70,000 మంది చనిపోయేటప్పటికి దావీదు ఆత్మీయుడు కదా, దూతను కనుగొన్నాడు. హల్లెలూయా. నీకు నాకు కనపడుతుందా దూత? రోగం వచ్చేస్తుందండి, అదే కనపడుతుంది. సునామీ వచ్చేసిందండి, అదే కనపడింది. కరోనా వైరస్ వచ్చేసిందండో, అదే కనపడింది. పంపిన దేవుడు, పంపబడిన దూత కనబడదు. కానీ ఇక్కడ రాయబడిన మాట జాగ్రత్తగా చదువుతాను వినండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెర్షెబ వరకు 70,000 మంది మృతునొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది. అంతే చాలు, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞించెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఎలాగూ ప్రార్థన చేసాను. దూతను ఎందుకు కనుగొని ఉంటాడో? ఇలాగెలా చూసేస్తున్నాడా? చూస్తే కనబడదు. ఏం చేసి ఉంటాడో తెలుసా? ప్రార్థనలో నుండి ఉంటాడు. ప్రార్థనలో నుండి ఉంటాడు. ఏమని చేసి ఉంటాడు ప్రార్థన? ఏంటి ప్రభువా, జనాలు ఇలా చచ్చిపోతున్నారు, ఏంటి నాయనా? అయ్యా 3 రోజులు అన్నావు, 3 రోజులు అన్నాను, నువ్వు మొత్తుతున్నావు ప్రభువా అనేటప్పటికి దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరిస్తే ఏం జరిగిందంటే, ఒక కళ్ళము దగ్గర యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా, ఏది? యెహోవా దూత దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఎలాగును ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు. ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి, హల్లెలూయా, ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు గాదుతో మాట్లాడుతున్నారు. గాదు ప్రవక్తతో మాట్లాడి దావీదు దగ్గరికి పంపుతున్నారు. ఏమనంటే, నీవు ఎక్కడైతే దూతను చూచావో అక్కడ నాకు బలిపీఠం కట్టాలి, సమాధాన బలులు అర్పించాలి, దహన బలులు అర్పించాలి. వెంటనే ఆ మాట పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళిపోయాడు. కళ్ళం దగ్గర చేయను పనులు చేసుకుంటున్నాడు ఆ కళ్ళం కలిగినటువంటి యజమానుడు. సడన్గా వెనక్కి తిరిగాడు, దూత కనబడింది. అతను కూడా దూత కనబడేటప్పటికి అళ్ళు పోయి పనిగిని మానేసి దాక్కున్నారు. ఆ ప్లేస్లోకి దావీదు మహారాజు వచ్చారు. ఆ కళ్ళంలో ఉన్న వ్యక్తికి కూడా, యెబూసీయుడు అనబడే అరౌనాకు కూడా దావీదు ఎవరు? మహారాజేనా? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఏంటయ్యా రాజుగారు ఇక్కడికి వచ్చారంటే, ఏం లేదు, నీ కళ్ళం నాకు కావాలి, అక్కడ నేను బలిపీఠం కట్టాలి, అక్కడ సమాధాన బలులు అర్పించాలి, దహన బలులు అర్పించాలి, బలిపీఠం కట్టాలి, ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపనలు చెయ్యాలి, అందుకే నాకు ఆ స్థలం కావాలి. అయ్యో రాజా, ఆ స్థలం కొరకు అడగవలసిన పని ఏంటయ్యా? తీసేసుకోండి, ఊరికే బలిపీఠం కట్టడానికి కావలసినవి ఉన్నాయి నా దగ్గర, బలులు అర్పించడానికి కావలసిన సామాగ్రి ఉంది, అన్నీ ఉన్నాయి, చెయ్యండి అయ్యా అంటే, వద్దొద్దు, నువ్వు నాకు డబ్బులకి ఇవ్వాలి,
అది నువ్విస్తే నేను దేవునికి బలిపీఠం కట్టడానికి అది అంగీకారం కాదు, నువ్వు నాకు దాని వెల ఎంతైనా కూడా నేను ఇస్తాను అని కొన్ని తులాల బంగారానికి ఆ స్థలాన్ని కొని బలిపీఠం కట్టి సమాధాన బలులు, దహన బలులు అర్పించి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 18, ఆ దినమున గాదు దావీదు నద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేనలను తన దాపునకు వచ్చుడు చూచి బయలుదేరి రాజులకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవు రాజువగు నీవు నీ దాసుడునైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా, దావీదు, ఈ తెగులు మనుష్యులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నా యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితి, నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితిన నేను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఇడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరౌనా అను నేను రాజులకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజు తనగా, రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులు, సమాధాన బలులు అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకించగా తీగులాగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. హల్లెలూయా. ఆ తెగుల కీడు ఎప్పుడాగింది దేశం మీద? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నది ఇక్కడ నెరవేరింది. అర్థమైందా? ఇప్పుడు కీడు పంపింది ఎవరు? దేవుడు. కోపం వచ్చింది ఎవరికి? దేవుడికి. కీడు పంపగా కీడులో సంతాపపడింది ఎవరు? దేవుడు. ఆ సంతాపము ఎందుకు పడ్డాడు? నా బిడ్డల కీడు నేను చూడలేను. అది ఆపాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? కీడు నాపే వారముగా ఉండగలగాలి. ఇలాంటి వాళ్ళు దేవుడికి కావాలి. ఏం చేశారు? బలిపీఠం కట్టాడు, సమాధాన బలులు అర్పించాడు, దహన బలు అర్పించాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ఏం జరిగింది? ఇక్కడ దేవుడు ఆపేయి అన్నాడు. ఎవరిని? దూతని. మరి అది న్యాయం అవుతుందా? ఆపేయమంటే ఆగిపోయింది. అలాగని 3 రోజులు ఆపేస్తే దేవుడు న్యాయవంతుడు అవుతాడా? ఇప్పుడు ఎందుకు? అది ఆపడానికి ఒక ప్రాసెస్. ఏంటది? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన వెతికి చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి వేరు ప్రార్థన ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తారు. ఇప్పుడు దావీదుతో పాటు వీళ్ళందరూ ఏం చేశారు? బలిపీఠం కట్టి, అంటే ఒక ప్రాసెస్ ఉంది, అంటే ఒక మార్గం ఉంది, ఒక వే ఉంది, ఒక కోణం ఉంది. దేవుడు కోపాన్ని ఆపడానికి. దేవుడు కోపం వస్తుంది. కోపం మన మీదకి వచ్చిన, వ్యక్తిగతంగా వచ్చిన, కుటుంబం మీదకి వచ్చిన, సంఘం మీదకి వచ్చిన, దేశం మీదకి వచ్చిన, రాష్ట్రం మీదకి వచ్చిన, పట్టణం మీదకి వచ్చిన, నినివే పట్టణ ప్రజలు కూడా సేమ్ అలాగే చేశారు. మనం కూడా చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు పాదాలు పట్టుకుని క్షమించమని, పాపాలు విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని వైపు చూస్తే దేవుడు ఆపుతాడు. ఏం చేస్తాడు? కరోనా కూడా దేవుడు కోపం మీదే వచ్చింది, కానీ దాని తీవ్రత 2025 వరకు ఉంటుంది ప్రభు బయలుపరిచినట్లుగా. కానీ అక్కడక్కడ ఉంది. తీవ్రత తగ్గిందా లేదా? అంటే ఏం జరిగింది? అప్పుడులాగా ఇప్పుడు ఉంటే ప్రపంచం ఏమైపోతును? దేవుడికి ఏమైంది? సంతాపం కలిగింది. దేవుడు ప్రజల ఉపవాసాలతో దేవుడు పాదాలు పట్టుకున్నందుకు దేవుడు ఏం చేశాడు? కుదించాడు. హల్లెలూయా. 3 రోజులైతే ఒక్క రోజుకి 70,000 మంది, రెండో రోజుకి, మూడో రోజుకి భయంతో కొంతమంది చచ్చిపోతారు. కరోనా చచ్చిపోయినట్టు. మన దేవుడు ఎలా అంటాడు? హల్లెలూయా. ఎవరు కావాలి? ఆపేవాళ్ళు కావాలి. దావీదు కాబట్టి ఇలా చేయగలిగాడు. హల్లెలూయా. మోషే కాబట్టి అలా చేయగలిగాడు. అహరోను చేయగలడా? అహాబు రాజు చేయగలడా? అహాబు రాజు సీడు పెట్టి ఆయన గురించి దేశం మీదకి వచ్చేత్తిని కరువు. ఎవరు కావాలి? నమ్మకమైన వాళ్ళు కావాలి.
మరి ఇప్పుడు దావీదు చేసింది పాపమా? మరి నేను పాపం చేశాను అన్నాడు. కరెక్ట్గా చెప్పాడు. మరి దావీదు అక్కడ ఏమన్నా నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, నేను పాపం చేస్తే నా మీదకి, నా ఇంటి వారి మీదకి రావాలి. అది ఏంటి? దేవుడికి విరోధంగా ఆలోచన, దురాలోచన. పాపం కాదా మరి? చాలా చిక్కుగా ఉంది, ఇది చిక్కుగా ఉంది. చిక్కంలో చిక్కుపడిపోకండి. మరి విశదీకరిస్తున్నాడు దేవుడు. ఈ సందర్భం ఎక్కడ రాయబడి ఉంది? దినవృత్తాంతాల్లో రాయబడి ఉంది. దినవృత్తాంతాల్లో ఏం రాయబడి ఉందంటే సాతానుడు ప్రేరేపించాడు అని రాయబడి ఉంది. ఎవరిని? దావీదుని. ఇక్కడేం రాయబడి ఉందంటే దేవుడికి రెండోసారి ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది, దేవుడు ప్రేరేపించాడు. ఎవరిని? దావీదుని. దురాలోచనలకు దేవుడు ప్రేరేపిస్తాడా? దురాలోచన ఎవరికి సంబంధించింది? మరి దేవుడు ప్రేరేపిస్తాడా? అబద్ధం ఎవరికి సంబంధించింది? మరి దేవుడు ప్రేరేపిస్తాడా? చాలా చిక్కుల్లో ఉన్నామే. మికాయా అంటాడు, అబద్ధమాడు ఆత్మను దేవుడు ఎక్కడ పెట్టాడు? 400 మంది నీ ప్రవక్తల నోట దేవుడు పెట్టాడా? దేవుడు ఒక ఆత్మకు ఈ కార్యం అప్పగిస్తే ఆత్మ ఉంది ఎక్కడ? అహాబు ప్రవక్తల నోట. ఆ ఆత్మ ముందుకొచ్చి, ఇది అర్థం చేసుకోండి జాగ్రత్తగా. ఈ సందర్భం ఎక్కడేమని రాయబడి ఉందంటే సేమ్ సందర్భం 1 దినవృత్తాంతాల్లో. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలీలు లెక్కించుటకు దావీదును ప్రేరేపించింది. అక్కడేమనుంది? దేవుడు ఇంకొక మారు ఇశ్రాయేలు మీద కోపపడి దావీదును ప్రేరేపించారు. ఏం ప్రేరణ ఇది? దేవుడికి విరోధమైన ప్రేరణ. ఎవరిని లెక్కించాలి? ఇశ్రాయేలీల జనాంగం లెక్కించాలి. అప్పుడు యోవాబు ఏమన్నాడు? 1 దినవృత్తాంతాలు 21:6. రాజు మాట యోవాబు నాకు అసహ్యముగా ఉండెను గనుక 3. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? నా ఏలిన వారికి విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలులకు శిక్ష కలుగునని మనవి చేశాను. శిక్ష కలగడానికే కదా మరి దేవుడు ఇశ్రాయేలులకి. ఓకేనా? తర్వాత కింద శిక్ష కలుగును. 7. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుడు చేత ఆయన ఇశ్రాయేలీలను బాధ పెట్టెను. అర్థమైందా? ప్రతికూలమైతే ఈ కార్యం, ఇప్పుడు ఈ ఆలోచన దావీదు దేవుడికి అనుకూలమా ప్రతికూలమా? చెప్పండి. మరి నేను చెప్పేస్తానులే. ఈ కార్యము దేవుడికి అనుకూలమా ప్రతికూల? ఈ దురాలోచన ఇది. మనుష్యుని హృదయంలో నుండి మొదట ఏమొస్తుంది? దురాలోచన. ఇదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది. అపవిత్రులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అర్థమైందా? మరి ఇక్కడ దావీదు ఏమన్నాడంటే ఈ 2 సందర్భాల్లో కూడా నేను పాపం చేశా, నా మీద నా ఇంటి వారిని నువ్వు శిక్షించు అన్నాడా లేదా? నిజంగా ఇది దేవుడు పాపంగా పరిగణించాడా? పరిగణించలేదా? పరిగణించకపోతే ఎందుకు పరిగణించలేదు అని చాలా ధ్యానం ఉంది మనకి. పాపంగా పరిగణించలేదు దీనిని దేవుడు, కానీ ఇది దేవునికి ప్రతికూలమైన కార్యమే రాయబడి ఉంది. కానీ ఇది దేవునికి ప్రతికూలమైన కార్యమని రాయబడి ఉంది. యోవాబుకి దావీదు మీద అసహ్యం పుట్టింది. దీనివల్ల దేవుడు ఇశ్రాయేలుని కీడు చేస్తాడు, నిజంగా దీనివల్లే దేవుడు ఇశ్రాయేలుని బాధ పెట్టాడు అని రాయబడి ఉంటే, ఈ 2 సందర్భాల్లో కూడా దావీదు నేను చేశాను పాపం, నన్ను శిక్షించు, నా ఇంటి వారిని శిక్షించు. గొర్రెలు లాంటి ప్రజలు ఏం చేశారు ప్రభు అంటే, మరి ఇది దేవుడు పాపంగా పరిగణించాడా? పరిగణిస్తే దేవుడు ఏమన్నాడు? ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఆజ్ఞలన్నిటినీ కూడా పూర్ణ హృదయముతో గైకొని జీవించాడు. హల్లెలూయా. ఇది దేవుడు పాపంగా పరిగణిస్తే దావీదు చనిపోయిన తర్వాత ఒకే పాపం చేశాడు దావీదు అని ఎందుకన్నాడు? రాజుల గ్రంథం 15వ అధ్యాయములో హిత్తీయుడైన ఉరియా విషయములో తప్ప
మిగతా అన్ని విషయాల్లో దావీదు హృదయానుసారుడు. ఆ మాట కూడా చూపించేస్తాను. యెరోబాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను మహారాజు రాజ్యం వెళుతున్నప్పుడు ఆ రాజ్యాన్ని దేవుడు యెరోబాముకి ఇవ్వాలనుకున్నప్పుడు యెరోబాముతో మాట్లాడుతున్న మాట ఏది? ఇది 15వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 4. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందు తప్పిపోక ఉండెను. మరి దేవుడు తప్పు చెప్తాడా? మరి ఇలా రాయబడిన ఏ ఆత్మజ్ఞానంతో విశదీకరించకపోతే ఈ పొరపాట్లే జరుగుతాయి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నిజమే కదా, ఈ 2 సందర్భాల్లో నేను పాపం చేశాను అన్నాడు దావీదు. యోవాబు కూడా నీచంగా ఉంది. నీ ప్రజలు నువ్వు లెక్కించుకుంటావేంటి? దేవుడు ప్రజలను చాలా అద్భుతంగా హెచ్చింపయ్యారు, ఇక ముందు అవుతారు. అవునుగాక, నీకెందుకు వచ్చింది రాజా ఈ ఆలోచన? నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? ఇలాగైతే దేవుడు బాధిస్తాడు ఇశ్రాయేలీల్ని. అసలు దేవుడు ఇశ్రాయేల్ని బాధించడానికి కదా ఇదంతా చేస్తా. అర్థం చేసుకోవాలి మన దేవుణ్ణి. మనం అర్థం చేసుకుంటే కానీ కోణాలు అప్లై చేసుకోవడం మనకు రాదు, చేత కాదు. దేవుని ఆత్మ మనలో ఉండాలి. అక్కడ కూడా ఈ కార్యము దేవునికి ప్రతికూలమైనందున అని రాయబడింది. ఏ కార్యం? దావీదు ఆలోచించి లెక్కించమన్న ఆ కార్యం. లెక్కలు అయిపోగానే దావీదుకి ఏమొచ్చింది? గ్రహింపు. కొట్టుకుందంట మనస్సు. ఎవరన్నా చెప్తే కొట్టుకుందా దావీదు? ఎందుకు ఇలా ప్రవర్తించాను, ఎందుకు ఇలా చేశాను? ఇప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. మీరు ఆత్మలో బలపడుతున్నారు కాబట్టి ఇలాంటివి చెప్పగలుగుతున్నాం. ఇలాంటివన్నీ ఆదివారం వీళ్ళు చెప్పేస్తే అర్థమవుతుంది. ఎవరికైనా బుర్ర లాక్కుని పాస్టర్ గారు ఎందుకు వెళ్ళిపోదాం అంటారు. తెలుసు, నిజం. ఎంత చెప్పితేనే మీకు అన్నారా లేదా? మరి అక్కడ మిఖాయా ఉన్నాడు. అక్కడ మిఖాయా స్పష్టంగా ఏమని మాట్లాడుతున్నాడు? అబద్ధమాడు ఆత్మను దేవుడు ఉంచాడు. మిఖాయా తప్ప మనం అర్థం చేసుకోవాలి. అందుకే అర్థమైందా మీకు? అహాబు సందర్భంలో రామోత్ గిలాతు అది కూడా చూపించేస్తాను. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 20. అహాబు రామోత్ గిలాదు మీదకు పోయి అక్కడ ఓడిపోవునట్లు ఎవడతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగా మరొకడు ఆ విధంగా యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి నేను అతన్ని ప్రేరేపించేదని అనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మగా ఉందని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మను ఉంచేస్తాడు అనుకోవడం కంటే ధ్యానం చేద్దాం. ఒకసారి వీటిని బట్టి మనం ధ్యానం చేద్దామా? ఇప్పుడు యోబు గ్రంథానికి వెళితే మనకు అర్థమవుతుంది. యోబు గ్రంథానికి వెళదాం. వెళితే జరిగిన సందర్భం కథలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. జరిగిన సందర్భం, దేవాది దేవుడు అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడిగా ఉండగా దేవదూతలు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఒక దినం తటస్థించగా ఈ గాలిగాడు అనబడే అపవాదిగాడు కూడా వాళ్ళతో కలిసి దేవుని సన్నిధిలో నిలవబడితే దేవుడు మొదట అపవాదినే పలకరించాడు. అర్థం చేసుకోండి. దేవుడు పుట్టించినోడు కాదా? అపవాది పుట్టించుకున్నాడు కెరూబుగా, వాడు అలా మారాడు. ఆయనకి ప్రేమ ఉంటుంది కానీ ఆడి కోసం సిద్ధపరిచాడు. ఆడి పని ఆడిని చేసుకోమన్నాడు. దేవుడే వడ్డీ వెళ్ళిపోతలేదు. మనం అనుకూలంగా ఉంటే బాగుంటాం, దేవుడికి లేకపోతే ప్రతికూలం అయితే ఆడు జత కడతాం, అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సైన్య సమూహాలను పలకరించలేదు. మొదట అపవాదన అంటున్నాడు దేవుడు, ఎక్కడి నుండి వచ్చితివి? మహాప్రభో దేవాది దేవ పరిశుద్ధుడా సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆడే దేవుడి దగ్గర అలా సంబోధిస్తాడు. మహాప్రభో గాలిలో భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చి తిని అన్నాడు. అన్నాక దేవుడే అన్నాడు, భూమి మీద ఉన్న యోబు సంగతి నువ్వు ఆలోచించావా? యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు,
అతని వంటి వాడు భూలోకములో ఒక్కడు లేడు. ఆయన చాలా అద్భుతంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా సంతోషంగా చెప్పాడు. ఎవరికి? అపవాదికి. ఆడి పని ఏంటి? ప్రతి ఒక్కడిని కూడా పడగొడదామని. అయితే భూమి మీద యోబు వంటి వాడు లేడు. నువ్వు భూమి మీద ఉన్నా కానీ నీతో జతకట్లేదు. అది అర్థమైంది అక్కడ సెమరి. నువ్వు భూమి మీద అటు ఇటు తిరిగిలాడేస్తున్నావు కానీ మా ఓడు యోబు న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడు లేడు. చెడుతనాన్ని విసర్జించాడు. నువ్వెవడవో? చెడుకి ఆది అంతం నువ్వే. నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగులాడుతున్నా మా ఓడు భూమి మీద ఉన్నా మా ఓడు ఎంత యథార్థవర్తనుడు, ఎంత న్యాయవంతుడు, భూమి మీదే అలాంటి వాడు ఎవడో లేడు. ఆలోచించావా అన్నాడు. కీడు చేద్దామని దేవుడు ఉద్దేశం కాదు. పొంగిపోయి అతని గురించి సైతాను గడి దగ్గర చెప్పడానికే ప్రేరేపింపబడిపోతున్నాడు యోబు గురించి దేవుడు. వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి, దేవుడి వ్యక్తిత్వాన్ని. అప్పుడు ఈయన ఎప్పుడు ఇలా తలతక్కలేడు కదా. మనం అలాగ అంటాం కదా. మంచోళ్ళు అనరు చూడండి. మంచోళ్ళు సౌమ్యంగా బాగున్నావు అంటే బాగున్నామమ్మా. అదే తేడాగా ఉన్నాడు బాగున్నావు అంటే బాగానే ఉన్నాం. ఇంకేమంటారు? కుళ్ళిపోలేదులే. ఎంత ఎటకారమో వీళ్ళు తేడావాళ్ళు, సైతాన్ గడికి సంబంధించిన వాళ్ళు. ఏమన్నాడు? ఊరికే ఉన్నాడా? గొప్ప చెప్తున్నావు పెద్ద. ఇలాగే సేమ్ ఇలా చెప్తే అర్థమవుతుంది కదా. చెప్తున్నాను చూడు. ఊరికే ఉన్నాడు, గొప్ప చెప్తున్నా. అతను చుట్టూ ఉన్నావు, నువ్వు కంచేసావు. అతను సంపాదన నువ్వు ఆశీర్వదించావు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టార్జితం ఎక్కువ అవదు. నువ్వేమో అతని చేతి పనిని దీవించుట వలననే అతడు తన దేశంలో గొప్పోడైపోయాడు. సైతాన్ గడికి తెలిసింది కానీ మనకు తెలుతులేదురా. ఇది గొప్పతనం. ఎంత వర్ణింతున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు వాక్యాన్ని. నరుల కష్టార్జితం వల్ల ఎక్కువ కాదని అర్థం. నువ్వు అతడు చేసిన దాన్ని దీవించావు కాబట్టే అతడు ఎంత అలాంటివాడైపోయాడు. అంబానీకి అంబానీ అయిపోయాడు. ఎక్కడ? ఊజు దేశం ఒక మనుష్యుడు ఉండేను, ఆయన పేరు యోబు. ఈ దేశానికి ఆయన ఏమైపోయాడు? గొప్పోడైపోయాడు. గొప్పోడైపోయాడు కాబట్టి భయము, భక్తి, వినయము, విధేయత చూపిస్తున్నాడు నీకు. ఓ మాట చెప్పండి, దేవుడు ఎంతవరకు మనం చేస్తే అంతలో ఎంతన్నా చూపిస్తామా? కానీ ఇతను ఎంత ఈజీగా చెప్తున్నాడో చూడు. 100% దేవుడికి విధేయత చూపిస్తుంటే ఎందుకు చూపించవో? ఎందుకు చూపించడో? యోబు చుట్టూ కంచేసేసావు, దీవించావు. నీ దీవెన అతని మీదకి వచ్చేసింది కాబట్టి అతను దేశంలోనే గొప్పోడైపోయాడు. అది పెద్ద గొప్పెట్టి ఏమీ లేనప్పుడు చూసావా దేవుడు పాపం ఆనందంగా నా బిడ్డ చూసావా ఎలా ఉన్నాడని చెప్తుంటే నీ బిడ్డ ఊరికే ఉన్నాడు. అలాగనేటోడుగా ఊరికే ఉన్నాడా? అవన్నీ నువ్వు ఇచ్చావు కాబట్టి చేస్తున్నాడు. భక్తి చూపిస్తున్నాడు, భయం, పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. భయం భయం భయం, ఆజ్ఞ, కట్టడ, న్యాయ విధి, నిబంధన అన్నాడు. ఈ సౌఖ్యం అంతా తీసి చూడు. నీ ముఖం మీద ఉమ్ము వేసి నిన్ను దూషించి వెళ్ళకపోతే నన్ను అడుగు. ఇప్పుడు దేవుడికి ఏం పెట్టాడు? ఇప్పుడు ఎరకాటంలో పెట్టాడు. అంటే ఇప్పుడు దేవుడు అవన్నీ నువ్వు పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు కానీ అతని గురించి అతనికి అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యత కలుగు చేసావు. ఆ సౌఖ్యతలో అతడు నీకు అనుకూలంగా ఉన్నాడు. నువ్వు అంటున్నావు కదా యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించాడు, భూమి మీద అలాంటి వాడు ఎవడో లేడన్నావు కదా. ఇప్పుడు అతనికి కలుగు చేసిన సౌఖ్యాన్ని ఒక్కసారి తీసి చూడు. అప్పుడు నిన్ను దూషించకపోతే నన్ను అడుగు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? తీసి చూస్తాను చూడైతే అనాలా అనక్కర్లేదు. ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని. దేవుడు అనుకోలేదు యోబునేదో చేద్దామని. ఇద్దరు సంభాషణ అలా దారితీసింది. ఇద్దరు సంభాషణ అలా దారి తీసేటప్పటికి దేవుడు ఏంటంటే సౌఖ్యాన్ని తీసి పాడేసిన యోబు నన్ను దూషించడం నేను అనుకుంటున్నాను. ఆ సౌఖ్యాన్ని బట్టే యోబు నిన్ను సేవిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అది తీసి చూడు, నీకు ప్రతికూలుడు అయ్యపోతే నన్ను అడుగు, ఒక్కసారి తీసి చూడు అన్నాడు. తీసి చూడు అన్నప్పుడు తీసిన వారు ఎవరు? తీయమని చెప్పింది ఎవరు? తీసింది ఎవరు? ఇప్పుడు ప్రత్యక్షంగా దేవుడు కీడును చేశాడు, పరోక్షంగా సాతాను చేత చేయించాడు.
ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ రాసినట్టుగా ప్రత్యక్షంగా దేవుడు చేసాడు కీడు, సాతాను ద్వారా చేయించాడు. ఇప్పుడు దీన్ని దేవుడు కీడు చేశాడు యోబుకు అనొచ్చు, సాతాను చేశాడు కీడు యోబుకు అనొచ్చు అనకూడదా? అనొచ్చు అనకూడదా? యోబు అన్నాడో లేదో కూడా చూపిస్తాను. ఏమండి, మా అమ్మాయి పెళ్ళి, నేను కొన్ని లక్షలకే ఇచ్చేసాను, క్యాటరింగ్ ఇచ్చేసాను, ఏదో ఇచ్చేసాను, మొత్తానికి డెకరేషన్ అన్నీ. పెళ్ళి చాలా బాగా చేసిందండి ఆవిడ. నేను చేశాను పెళ్ళి. ఎవరి ద్వారా చేయించాను? నేను చేయించాను పెళ్ళి అనుకోవచ్చా? తప్ప? ఆ క్యాటరింగ్ చేసిన వాళ్ళని మేమే చేసాం, తప్పు కాదు. వాళ్ళు చేశారు, మేము చేసాం. వాళ్ళు ఎవరితోనో చెప్పుకున్నాడు, ఏమండి సోనియా గారు అమ్మాయి ఉన్నారు కదండి, ఆనంద్ గారు అమ్మాయి, ఆ అమ్మాయి పెళ్ళి చాలా ఘనంగా జరిగిందని అనుకున్నారు కదా, మేమే చేసామండి అక్కడ. ఏమండి మా అమ్మాయి పెళ్ళి మేమే చేసామండి అని మేమంటాం. ఇద్దరు తప్ప? వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మేమే చేసామంటారు, మేము చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే మా అమ్మాయికి పెళ్ళి అయ్యి పిల్లలు లేదనుకో నాకు, ఇంకా మా అమ్మాయికి ఇంకా 8 సంవత్సరాలే కంప్లీట్, 9 రన్నింగ్ అంటే ఉదాహరణకి. తప్పేం లేదు కదా. అదే రాయించాడు ఇక్కడ. సాతానుడు ప్రేరేపించాడు అని అక్కడ రాయించాడు, దేవుడు ప్రేరేపించాడని ఇక్కడ రాయించాడు. ఇక్కడ కూడా యోబుకు దేవుడే కీడు చేశాడు అనొచ్చు, సైతానుగడు కీడు చేశాడు అనొచ్చు. దేవుడు కీడు చేయమంటేనే సైతానుగడు చేశాడు. అర్థమైందా? ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? యోబు దగ్గర ఇంకొక క్షణం ఆగడు. ఎప్పుడు అవకాశం ఇస్తాడా దేవుడు, ఎప్పుడు నాశనం చేద్దామా? ఇలాంటి వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తే కానీ నాశనం చేయడానికి ఉన్న సైతానుగడికి అందుకు పెట్టుకుంటే ఇళ్ళతో పెట్టుకుంటే అయితే అయింది, కానీ కొంత రాపుతాం అన్న సంతోషం వాడికి. ఎవరికి? అంతకంటే ఆతృత ఇంకెక్కువ రాపుతాడు. ఎందుకు? దేవుణ్ణి దూషించాలి ఇప్పుడు, అలాగే ఇలా చెయ్యం అని. ఇప్పుడు అకస్మాత్తుగా యెహోవా సన్నిధి నుండి వెళ్ళి మనుష్యుల్ని ప్రేరేపించాడు, శత్రువులను ప్రేరేపించాడు. సుడిగాలిలాగా వచ్చి ఇంటి మీద కొట్టింది. శత్రువులు వచ్చి గొర్రెలు, గొడ్లు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవన్నిటిని పనివాళ్ళని నాశనం చేసేసి సైతానుగాడు మనుష్యుల్ని శత్రువుల్లో ఉండి ప్రేరేపించి ఒక్కసారిగా యోబుకు ఉన్న సమస్తాన్ని లేకుండా చేసాడు. సౌఖ్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, ఆస్తిని, అంతస్తును, ఐశ్వర్యాన్ని, ఇంకొక మాట కన్న బిడ్డలను లేకుండా ఏకాకిలా చేసాడు. అలాంటప్పుడు యోబు దేవుణ్ణి గెలిపించాడు. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు సైతానుగాడు తీసుకుపోయిన అన్నాడా? మనమైతే ముందు తీసిపెట్టండి. సైతానుగాడు శోధించేస్తున్నాడండి. అలాగని యెహోవా తీసుకుపోయాను, అలాగని సైతానుడు శోధించాడు అనొచ్చు అనకూడదా? అనొచ్చు. కానీ అక్కడ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను. ప్రవక్తలకి దేవుడు ఆయన గురించి తెలియపరిచినప్పుడు దేవుడు వ్యక్తిత్వాన్ని వాళ్ళు చెప్పగలిగారు, నువ్వు అత్యంత కృపా బహుశాంతమని. ఇక్కడ కూడా దేవుని ఆత్మతో ఉన్నవాడు కాబట్టి దేవుడికి సాతానికి అక్కడ ఏం జరిగిందో తెలదు, కానీ యోబు ఎగ్జాక్ట్గా దేవుడు ఇచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. స్తుతి కలుగునుగాక అన్నాడు. కరెక్టా తప్ప? అక్కడ కూడా పనుడు యెహోవా అగ్ని వచ్చి అంటాడు, పనుడు సుడిగాలు వచ్చి, ఆ తర్వాత పనుడు అంటాడు శత్రువులు వచ్చి చంపేశారు. కానీ ఇక్కడ యెహోవా ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు తీసుకెళ్ళిపోయారు? అంతేగాని స్తుతించాడు, కానీ ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నావా? మనం అయితే అంటాం కదా, మా వదిన ఇచ్చినట్టు ఇచ్చిందండి, నీకే షాపులో తెచ్చాను 1 గ్రాము నెక్లెస్ అని ఇచ్చిందండి, ఇచ్చినట్టు ఇచ్చిందండి, తీసేసుకుందండి బాబు. ఎలా ఉంటుంది అప్పుడు మీకు? ఖచ్చితంగా అమ్మ మా వదిన ఎంత బాగా ఇచ్చుకుందో అనుకుంటారా?
అస్సలు అనుకో మనం ఎంత మంచివాళ్ళమో, కానీ మనల్ని అంటాడు కాదు యోబు. ఎవరిని అంటాడు కాదు. ఇప్పుడు తేడా తెలిసిందా మనకి యోబుకి? ఇచ్చినట్టు ఇచ్చి పట్టుపోయాడా అన్నాడా? అందుకే యోబు చచ్చే వరకు చెప్పుకుంటాం యోబుని. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి. ఏం మేలు చేశాడని యోబు స్తుతింటున్నా? మేలేనా? కీడులో కూడా స్తుతించి చూపుతా. సైతానిగాడు ముఖం, దేవుని ముఖం. నువ్వు దేవుణ్ణి మరి తలకాయ దించేస్తున్నావు, ఎత్తేస్తున్నావు నాకు తెలియదు, కానీ నేనైనా నువ్వైనా ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకోగలగల. మన దేవుణ్ణి తలను మన పైకెత్తాలి. నువ్వు కానీ సైతాను గాడిని రాని ఆహ్వానిస్తే మాత్రం తల పైకెత్తలేవు. ఇది కూడా కోణమే, దేవుణ్ణి నిందిస్తావు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. యెహోవా ఇచ్చును, తీసుకుపోయిను, యెహోవా స్తుతి కలుగునుగా. అమ్మయ్య, అయినా దేవుణ్ణి స్తుతించుకుంటానే కాలం గడుపుతున్నాడండి కాలం. ఎంతమంది వస్తారండి పరామర్శించడానికి? ఎవరి దగ్గరైనా దూషించాడు అనుకుంటున్నారా? ఎవరి దగ్గర దూషించలేదు, చక్కగా దేవుని స్తుతించుకుంటున్నాడు. మరలా ఇంకో రోజు తటస్థించింది, మరలా సేమ్ సిచ్యువేషన్. దేవుడు సింహాసనాసీనుడిగా ఉండగా కుడి ఎడమ పార్శ్వములన రాజకుమారులు, దైవ కుమారులు అనబడే దేవదూతలు దేవుని సన్నిధిని నిలవబడినప్పుడు వాళ్ళతో పాటు వచ్చాడు అపవాది. అక్కడ కూడా ఫస్ట్ దేవుడు అపవాదిని అడిగాడు. ఏమన్నాడు? ఎక్కడి నుండి వచ్చితివి? పలకరించాడు. చూడండి, ఎవరిని పలకరించాలి? మన శత్రువులను పలకరించాం. అసలు పలకరిద్దామండి. దేవుడు ఏమన్నాడండి? పలకరించమన్నాడా? దేవుడికి ఆది శత్రువు అయిపోయాడు ఎవరు? అపవాది. మామూలుగా కాదు, దేవుడు బిడ్డలు నాశనం చేసేస్తున్నాడు. దేవుడు కలుగు చేసిన సృష్టిని నిరాకారంగా శూన్యంగా చేశాడు. అయినా దేవుడు ముందు అపవాదిని పలకరిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, నాలాగే శత్రువులు ప్రేమించండి అయ్యా అన్నాడు. ఏ బాబు బాగున్నావా అని ఎక్కడి నుండి వచ్చితివి? దేవుడికి తెలుదా? మనకు తెలియాలని, ఆయన చెప్పాలని, ఆయన నోటి మాటలతో. నేను భూమిలో ఉంటూ గాలిలో అటు ఇటు తిరుగుతూ వచ్చి తిని, భూలోకములో అటు ఇటు తిరుగుతూ వచ్చి తిని, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆలోచించడం అంటే దేవుడు పొంగిపోయి ఓడావా గెలిచావా అది అర్థం. ఓడిపోయాడు కాబట్టి అప్పటి వరకు రాలేదు, లేదా మధ్యలో వచ్చేద్దాడు. ఓడిపోయాడు కాబట్టి ఆ టైం వచ్చే వరకు రాలేదాడు. ఆ టైంకి కొంచెం దిగాలగానే వెళ్ళాడు. దేవుడు కూడా అడగతాడా అనుకున్నాడు, అడిగేశాడు. నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? మరలా దేడాయిలా ఎప్పుడు శోధింపబడిన తర్వాత కూడా అతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. మళ్ళీ ఏదో వస్తుంది వీళ్ళకి. అసలుని మనిషి ఏది పోయినా తట్టుకుంటాడేమో. తన దేహమే తన ఆరోగ్యాన్ని కోల్పోతే తను తట్టుకోగలడా? చర్మపు పొరలను కాపాడడానికి చర్మం ఇచ్చావు మనిషికి. మన చర్మ పొరలు ఉంటాయంటే తెలుసా? ఒక్క చర్మం కాదు ఇది, పొరలు. అందుకే చర్మపు ఇక్కడ ఏమన్నాడంటే 2వ అధ్యాయము 3. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు, భూమి మీద అతని వంటివాడు ఎవడు లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించావు. అతడు ఇంకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మాన్ని, తన ప్రాణమును కాపాడుకొనుటకై తన కలిగినది యావత్తు నరుడు ఇచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాప అతని ఎముకను, అతని దేహాన్ని మొత్తుని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవున నిన్ను. ఇక్కడ ఏమన్నాడు? నిష్కారణంగా యోబును పాడు చేయడానికి నన్ను నువ్వేం చేసావు? ప్రేరేపించు. సైతాను గడు ఎవరిని ప్రేరేపించాడు? దేవుడు అమాయకుడా ప్రేరేపింపబడ్డానికి? మన అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు దేవుణ్ణి ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి, దేవుణ్ణి ఎప్పుడు తప్పు పొరపాటుగా ఆలోచించకండి. ఎప్పుడు ఆయన సుప్రీం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏం జరిగింది. నిష్కారణంగా అతని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించు అంటే ఎవరు పాడు చేసినట్టు? ఇప్పుడు ఒక్కడ నిష్కారణంగా. వెరీ గుడ్. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు,
నిష్కారణంగా అతనిని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించావు. అతనిని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించావంటే అతడిని పాడు చేసింది ఎవరు? నేను, దేవుణ్ణి. చేయించింది ఎవరితో? నీతో. ఇప్పుడు చేయొచ్చా దేవుడు పాడు చేశాడని చెప్పొచ్చా? సైతానుగాడు పాడు చేశాడని కూడా చెప్పొచ్చా? అక్కడ కూడా దావీదు సందర్భంలో సాతాను ప్రేరేపించాడని చెప్పొచ్చా? దేవుడు ప్రేరేపించాడని చెప్పొచ్చా? ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది అక్కడ. అమ్మా, అర్థమైంది నాన్న? ఇప్పుడు చూడండి, ఇక్కడ సందర్భం, ఈ సందర్భం వేరు అయినా మీకు అర్థం కావడానికి దీనిలో నుండి ఇప్పుడు సైతానుగాడు ప్రేరేపించాడని చెప్పినా దేవుడు ప్రేరేపించాడని చెప్పినా నిజమే, కానీ అందులో అర్థం చేసుకోవలసింది ఇది. అర్థమైందా? అక్కడ దేవుడికి ఇశ్రాయేలీయుల మీద కోపం వచ్చింది కాబట్టి దేవుడు సైతానుగాడికి అప్పచెప్పాడు ప్రేరేపించమని. అర్థమైందా? అహాబు మీద దేవుడు కీడు ప్రకటించాలి కాబట్టి అక్కడ దేవుడు అబద్ధమాడ ఆత్మకు అప్పచెప్పాడు. అక్కడ సిరియా దేశానికి సన్హరీబు మీద దేవుడు ఒక కీడును ప్రకటించాలి కాబట్టి, వదంతి పుట్టించాలి కాబట్టి ఒక ఆత్మను పుట్టించాడు. ఆయన పుట్టించాడు. ఎవరి ద్వారా చేయించాడు? సైతానుగాడి ద్వారా. అర్థమైందా? ఆయన కోపం వస్తే సైతానుగాడికి అప్పచెప్తాడు. కోపాన్ని రేపింది ఎవరు? మనమే. ఒక్క కోణంలో కూడా మనం ధ్యానం చేసాం. మనము కానీ దేవుడు కోపాన్ని రేపితే సైతానుగాడు వచ్చి మన నెత్తి మీదకి వస్తాడు. వాడిని మనం పిలవకపోయిన వచ్చి మనల్ని ఏం చేస్తాడు అంటే, దేవుడు ఎవరికి అప్పచెప్తాడు? నయోమీని దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? ఒక మాటలో రాయబడి ఉంది, యెహోవా శాపం ఆ మీదకి వచ్చింది అనుకోవచ్చు. ఒక మాటలో ఆమె సైతానుగాడిని నడినెత్తి మీద పెట్టుకుంది అనొచ్చు. ఒక కోణములో దేవుడే సైతానుగాడికి ఆమెను అప్పగించాడు అనొచ్చు. అమ్మో, ఎంత ఉంది మరి! ఎన్ని తెలియకుండా ఎలా బోధించేస్తే కష్టం కదమ్మా, తేడాలు వచ్చేయి. అందుకే మరి ఆడోళ్ళు వాక్యం చెప్పకూడదు అన్నారు. మరి ఈ ఆడోళ్ళకి ఎందుకు బయలుపరుతున్నాడో దేవుడు అర్థం అట్లా. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా తీయతంగా ఉన్నాడు. చూడండి ఇప్పుడు, అవునా కాదా? ఇన్ని సందర్భాలు ఎందుకు చెప్పుకొచ్చాడు దేవుడు? ఇవన్నీ అర్థం కావడం కోసం. ఇంకా అర్థమవుతాయి. ఇంకా ప్రభు బయలుపరుస్తున్నారు. అబద్ధికుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి, వేషధారుల గురించి. ఇవన్నీ అర్థం కావాలంటే ముందు మనకి ఏం కావాలి? ఇది అర్థం కావాలి. ఇప్పుడు దేవుని అందునుడు దురాత్మ ఒకడు వచ్చి సౌలుని ఎందుకు వివరించింది? సౌలు దేవుడు కోపాన్ని రేపితే దేవుడు సౌలుని సైతానుగాడికి అప్పచెప్పాడు. డిక్లేర్ చేశాడు. ఎక్కడ? అక్కడ. దేవుని బిడ్డ అయినటువంటి సౌలుని సైతానుగాడికి దేవుడే అప్పగిస్తే కడ వరకు సైతానుగాడి హయాంలోనే ఉండిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే సౌలు భ్రష్ట ఆత్మకు అప్పగింపబడ్డాడు. అహాబుకు కీడు ప్రకటిస్తే అబద్ధమాడ ఆత్మ ప్రేరేపించడానికి సైతానుగాడికి అప్పచెప్పాడు. సన్హరీబు విషయంలో కూడా వదంతి పుట్టించడానికి ఒక ఆత్మ అతనిలో పుట్టిస్తానని చెప్పిన దేవుడు ఆత్మను పుట్టించాడు. ఎందుకు? మన మీద డిపెండ్. మనలో పరిశుద్ధాత్మ ఉండాలన్నా, దెయ్యపాత్మ ఉండాలన్నా మన మీద డిపెండ్ అనే విషయాన్ని కూడా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు చెప్పండి, ఏ ఆత్మ ఉండాలనుకుంటారు? చాలా జాగ్రత్తగా ఉండండి. మరి కూర్చున్నా, లేచినా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా దేవుడితోటే. అలాగని ఓ పక్క ప్రార్థన చేసుకుంటూ ఓ పక్కింటి గొడవలు చెప్పుకుందామంటే కుదరదు. అర్థమైందా? మనం సరెండర్ అయిపోవాలి దేవుడికి. ఎంత తెలిసి కూడా దేవుడికి అననుకూలంగా ఉంటే నిన్నటి దినం దేవుడు మాట్లాడినట్టుగా మరణానికి కూడా అప్పచెప్పేస్తాడు. జాగ్రత్త. అది ఆఖరికి ఆత్మ సంబంధమైన మరణం అయితే సౌలులాగా ఇంకా లేక దురాత్మే. అందుకని మనం చాలా జాగ్రత్తగా, నేను అన్నాను చాలా సందర్భాల్లో, మనం పాపములో ఉంటూ దేవుడికి అవిధేయులు అవుతూ ఆజ్ఞాతిక్రమిస్తూ దేవుడా 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 అంటే మనల్ని పట్టుకునేది బ్రహ్మపరుష ఆత్మే అన్నాను. ఇప్పుడు మీకు అర్థం అయ్యింది. దావీదును ప్రేరేపించింది దేవుడు, దావీదు ప్రేరేపించింది సైతాను. ఈ రెండు తప్పు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు చూడండి, యోబు విషయంలో ఏం జరిగింది? నువ్వు అతని ప్రాణం మీద మాత్రం నీకు అధికారం లేదు, వెళ్ళు అన్నాడు. ఇక్కడ తేలినోడు కనురెప్ప పాటలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? అక్కడ రాయబడి ఉంది ఏంటంటే,
ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహాన్ని మొత్తినడల అతడు నీ ముఖం ఎదుటే దూషించి నిన్ను విడిచిపోనను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చిన. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుక నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అప్పుడు భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలకుంది అంటే ఏంటి? రెండవ సందర్భములో ఆ రీతిగా జరిగిన యథార్థతను వదలలేదు, న్యాయాన్ని వదలలేదు. దేవుని ఎదుట అతడు చెడుతనం చేయవాడిగా లేడు. నోటి మాటతోనైనా పాపం చేయకుండా సైతానుగాడితో ప్రేరేపింపబడినటువంటి భార్య. ప్రేరేపించలేడా సైతానుగాడు? మొదటిసారి శత్రువులు ప్రేరేపించలేదా? ఇక్కడ కట్టుకున్న భార్యని ప్రేరేపిస్తే తన యథార్థతను విడిచిపెట్టలేదు, తన న్యాయాన్ని విడిచిపెట్టలేదు. అసలు భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడు అనే పదానికి రివర్స్లో నిలబడలేదు. ఏం చేసాడు తెలుసా? మనము దేవుని వలన మేలు అనుభవించాలి, కీడు అనుభవించతగదా. అక్కడేమన్నాడు? యెహోవా ఇచ్చాడు, ఇది దేవుడే చేశాడని. ఇక్కడ కూడా దేవుడే మేలు అనుభవింపజేశాడు, ఇప్పుడు దేవుడే కీడు అనుభవింపజేశాడు. కానీ దేవుడిని అన్నాడా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడే మేలు అనుభవింపజేశాడు, దేవుడు కీడు అనుభవింపజేశాడు. కరెక్టా తప్ప? దేవుడు కీడు పంపించాడు, కరెక్టా తప్ప? సైతాను కీడు చేశాడు, కరెక్టా తప్ప? రెండు కరెక్టే, ఏది తప్పు కాదు. కానీ మనం ధ్యానం చేసుకుని అధ్యయనం చేయాలి. దేవుడు పశ్చాత్తాపడడు అన్నాడు సమూయేలు. పశ్చాత్తాపడతాడని నాకు తెలుసు అన్నాడు యానా. దేవుడు నేను పశ్చాత్తాపడతాను అన్నాడు. అలాగని ఒకడికి ఓటేసాడా? పశ్చాత్తాపడను అన్నాడు కూడా. కానీ సందర్భాలు ధ్యానం చేసినప్పుడు అది కరెక్ట్. ఈ రోజుల్లో పాస్టర్లకు ఎక్కడ వచ్చేస్తుందంటే ఇలాగే, అది కరెక్ట్ అని ఒకరు చీరిపోయారు, ఇది కరెక్ట్, రెండు కరెక్ట్ అని నేను చెప్తున్నాను. రెండు కరెక్టే, ఎవరో పెట్టేసుకోకూడదు డిస్కులు. ఒకడన్నాడు లేదు లేదు దావీదుని సైతానుగాడు ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపించాడు అసలు? ఒకడన్నాడు దావీదుని దేవుడే ప్రేరేపించాడు. ఎందుకు ప్రేరేపించాడో దేవుడు? ఇద్దరికి. దేవునికి విరోధంగా దేవుడు ప్రేరేపించుకుంటాడా? అక్కడ అర్థం ఏంటి? దేవుడు అపవాదికి అప్పగించాడు. ఇంకో విషయం చూడండి, దేవుడు చేసింది, దావీదు చేసింది దేవుడి దృష్టి పాపం అవ్వలేదు. చూడండి, ఎందుకంటే దేవుడు సైతానుగాడికి దాన్ని బట్టి అప్పగించాడు. సైతానుగాడు దురాలోచన పుట్టించాడు, కానీ ఆ దురాలోచన చెయ్యగానే దావీదు మనసు కొట్టేసుకుంది, గ్రహింపు వచ్చేసింది. గ్రహింపు వచ్చేస్తే ఏం చేయవుతుంది? దేశం కోసం బలిపీఠం కట్టగలిగాడు, దేశం కోసం ప్రార్థన విజ్ఞాపన చేయగలిగాడు, దహన బలు సమాధాన బలు అర్పించగలిగాడు. దావీదు వలనే జరుగుతుంది కాబట్టి, దేవునికి తెలుసు కాబట్టి ఇశ్రాయేలీల మీద కోపం తీర్చుకోవాలి న్యాయంగా. ఆ కోపాన్ని దావీదు ఆపాలి కాబట్టి సైతానుగాడికి అప్పగించి, జ్ఞానండి అయిన జ్ఞాని, సైతానుగాడికి అప్పగించి కొంచెం కీడు తెప్పించి మొత్తం అంతా తెప్పించకుండా దావీదుని వాడుకుని కీడు నుండి మనుషులు. ఇదంతా మన కోసమే, ఇదంతా దేవుడు మన కోసం చేశాడు. ఎందుకు? మన తండ్రి కాబట్టి. ఇప్పుడు చెప్పండి, కొట్టేస్తే నువ్వు చచ్చిపోయేలా కొట్టేద్దాం అనుకుంటాడు దేవుడు? దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు దేవుడి వైపు తిరగడం నేర్చుకుందాం, కన్నీళ్ళు పెట్టుకోవడం నేర్చుకుందాం, క్షమించమని అడగడం కప్పుకోవద్దు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. యోబు జీవితంలో నుండి దేవుడు సైతానుగాడు, అలాగే అహాబు జీవితంలో నుండి దేవుడు సైతానుగాడు, అలాగే సన్హరీబు జీవితంలో నుండి ఒక వదంతి, ఒక ఆత్మ, అలాగే దావీదు జీవితంలో నుండి సైతాను ప్రేరేపించాడా దేవుడు ప్రేరేపించాడా అనడానికి ఇప్పుడు మబ్బు విడిపోయింది. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాటల కింద మనం తీసుకుంటే, అహాబు దేవుని బిడ్డే, కానీ దేవుడు కోపాన్ని రేపినాడు. సౌలు దేవుని బిడ్డే, కానీ దేవుడు కోపాన్ని రేపినవాడు. దావీదు దేవుని బిడ్డే, కానీ ఒక పాపం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించి దేవుడు కోపాన్ని రేపినాడు. వీళ్ళందరినీ ఇశ్రాయేలీలు కూడా
ఈ సందర్భంలో దేవుని కోపాన్ని రేపినాడు. కానీ దేవుడు డిఫరెంట్గా పనిచేశాడు. ఎలా పనిచేశాడు? డిఫరెంట్గా. ఇక్కడ యోబులో వేరే టైప్. యోబులో ఏంటంటే పరీక్ష చేశాడు. పరీక్షలో యోబు గెలిచి చూపాడు. అదొక పాయింట్. రెండవది, మనం అహాబు రాజు దగ్గరికి వస్తే విపరీతంగా ప్రవర్తించాడు అహాబు రాజు. అందుకని దేవుడు మరణం డిక్లేర్ చేసి అపవాదికి అప్పచెప్పాడు. మూడవది, మొదట చాలా బాగున్నాడు సౌలు మొదట, ఆ తర్వాత చెడిపోయినాడు ఇతను. చెడిపోయాడని మొదట చూసి దేవుడు మినహాయింపు ఇవ్వలే. ఇప్పుడు జీవితాన్ని చూసి సైతాన్ గడికి అప్పచెప్పేశాడు. ఆ సైతాన్ ఆత్మతోనే దుర్మరణం పాలైపోయాడు, నాశనం అయిపోయాడు. నెక్స్ట్, అభిషిక్తుడైన దావీదు. సౌలు అనబడిన వాళ్ళు మధ్యలో పడిపోతే దావీదు అన్నబడిపోయినాడు, పడిపోయాడు, లేచాడు, కడ వరకు నిలిచిపోయాడు. ఒక్క ఉరియా బారి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో నా హృదయానుసారుడు. ఇశ్రాయేలుల మీద కోపం వస్తే ఆ కోపముకి ఫలితంగా దేవుడు ఒక ప్లాన్ చేసి, ఒక ప్రేరణకి అపవాది ద్వారా దావీదుని అప్పగించి, అదే దావీదు ద్వారా కీడు పంపి, అదే దావీదు ద్వారా కీడు పోవడానికి అద్భుతమైనటువంటి మార్గాన్ని తెరిచి, ఆ మార్గంలో దావీదు నిలబడినప్పుడు ఆ కీడును తొలగించేశాడు. మహాజ్ఞానండి దేవుడు. ఆయన దైవత్వాన్ని, ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేకాన్ని. ఎందుకు ఇదంతా? మన మీద ప్రేమ. ఈ అనుభవాల్లో దేవుడి వైపుకు తిరిగి పశ్చాత్తాపం పొందినోళ్ళు తిరుగులేనటువంటి మనకి మాదిరిగా నిలబడిపోయారు. హెచ్చరిక పొందినా కూడా పట్టనట్టుగా ఉన్నవాళ్ళు నాశనానికి దిగిపోయారు. కొంతమంది సగం మట్టుకు ఆత్మీయతను కాపాడుకున్న తర్వాత పడిపోయి నాశనం అయిపోయారు. దీన్ని బట్టి కడ వరకు నమ్మకంగా ఉండాలి. దీన్ని బట్టి దేవుడు కోపాన్ని రేపకూడదు. రేపితే దేవుడు కొడతాడు. కొట్టినా దావీదు వల్లి పట్టుకుంటే అద్భుతం జరుగుద్ది. మన మీదకి దేవుడు కోపం వచ్చినప్పుడు ఆపగలిగే వాళ్ళు మనమై ఉండాలి, మన కుటుంబమై ఉండాలి, మన సంఘమై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వ్యక్తిత్వం మీకు అర్థమైంది కదా. నాశనం చేసేస్తాడా? ఆయనకు ఒక లెక్క ఉంది. ఏముంది? ఎంత ప్రకటనలు ప్రకటించి నేను ప్రకటించడమే చూసుకుని నా మట్టుకు నేను బలహీనరాలను అయిపోతే నా వల్ల నాకు ప్రయోజనమే ఉండదు. మీ అందరినీ బలపరిచేసి నేను బలహీనరాలను అయిపోతే నాకు దేవుడు మాట్లాడకపోతే ఇలాంటి మర్మాల విశదీకరణ జరగదు అన్నాడు దేవుడు. మర్మమై ఉన్న వాటిని, గూఢార్థాలను, గూఢభావాలను దేవుడు మర్మమై ఉన్నాడు. పౌలు అన్నాడు, మాకు ఎవరో చెప్పలే, ఒక దర్శనము ద్వారా మర్మం మాకు విశదపరచబడి ఉన్నది. నాకు మొర్రపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. గ్రహింపలేని గొప్ప సంగతులు ఉన్నాయి, గూఢమైన సంగతులు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా విశదపరుస్తాను. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మాత్రమే విశదీకరిస్తాను. ఎంతమంది అవునన్నా కాదన్నా మా బాణీలో మేము వెళ్ళిపోతాం. మా చేతులకు అప్పగించిన వాళ్ళు కొందరినైనను అగ్నిలో లాగుతాం, ఆత్మలో బలపరుస్తాం. నూతనమైనటువంటి ఆత్మ సంబంధమైన స్థితిగతులు అధిరోగించడానికి, ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవడానికి మహాస్థాల్లో పెట్టబడినటువంటి వారిని రుద్దుతాం. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందమ్మా? ఇప్పుడు దేవుడిని అర్థం చేసుకోండి. అంతేగాని దేవుడు అయ్య బాబోయ్ కాదు. మనము దేవుడు చెప్పినట్టుగా ఉంటే ఆయనవన్నీ మనవే, మనవన్నీ ఆయనవే. ఆయన చెప్పినట్టుగా లేకపోతే లెంపకాయలు తగులుతాయి. ఆ లెంపకాయలు తగిలినప్పుడు కూడా గ్రహించుకోకుండా దేవుడు పాదాలు పట్టుకోకపోతే నాశనమే, లేకపోతే నాశనము తప్పి నిత్య రాజ్యానికి వెళతాం. మన దేవుడు ఎంత మంచివాడు చెప్పండి. ఇప్పుడు అందుకే ప్రవక్తలు అంటున్నారు, దేవుడిని తెలుసుకొని నీవు అత్యంత కృపయో జాలియో కనికరం. ఎంత కనికరం! ఆయన న్యాయాధిపతి కాబట్టి ఇశ్రాయేలు తప్పు చేస్తే కొట్టాలి, కొడితే ఆయన ఏడుస్తాడు. ఏడ్చి ఎవరన్నా ఉన్నారా? అందుకే నువ్వు నేను ఎలా ఉండాలి? ఒక మోషే కావాలి. చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడేటువంటి అనుభవాల్లో మనం ఉండాలి. ఆత్మలో బలవంతులు. ఎందుకు? ఉద్యమం రగులుతుంది కాబట్టి. మీరందరూ ఎందుకు రాగలుగుతున్నారు? మీరందరూ ఆసక్తిని చూసి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎక్కడా కూడా వాక్యంలో మీరు ఏమవ్వకూడదు, బలహీనులు కాకూడదు. ఇక్కడ ఇలాగ ఉంది, ఇక్కడ ఎలా ఉంది. మీరేం చేయాలో తెలుసా? ప్రిస్కిల్లలాగా విశదీకరించగలగాలి. చూడండి అమ్మా, దేవుడు కరుణా సంపన్నుడు. మన జీవితంలో దేవుడు
అద్భుతంగా ఆయన విశదీకపరుస్తున్నారు. కొండంత అండున్నాడండి మనకి ఆయన. అత్యంత కృప బహుశాంతం కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. దావీదు అంటున్నాడు, ఎవరి చేతుల్లో పడతాం, దేవుడి చేతుల్లో పడిపోతాయే. దావీదు నువ్వు ఆత్మీయుడు కదా, నీ అంచనా కరెక్ట్ అయిపోయింది. వాత్సల్యత కలిగిన దేవుడు అన్నా కదా, ఆ వాత్సల్యంతోటే ఏడిచేస్తున్నాడు ఆయన. ఆపేమన్నాడు. దాన్ని శాశ్వతంగా ఆపడానికి ఏం చేయాలి? నువ్వు చెయ్యాలి దావీదా. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు. అందుకే దేవుడి దృష్టిలో అది పాపం అవలే. దేవుడు వాడుకున్నాడు ఎవరినే, పాపం అవలే. ఇంకా దేవుడు బయలుపరిచినప్పుడు ఇంకా మనం విశదీకరించుకుందాం, ఇంకా విశదీకరణ చేద్దాం. హల్లెలూయా. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక, నిలబెట్టునుగాక. ఎన్నటికి ఇవి మన జీవితంలో మరణమైపోకుండానుగాక, జీవించునుగాక, అనేకులకు ప్రకటించడానికి ఈ జీవపు మాటలు మన జీవితంలో గంభీరమైన అగ్నివలే రగులునుగాక. ఆమేన్.